తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అయితే బస్ యాత్ర స్టార్ట్ చేశారు. మేమంతా సిద్ధం పేరిట ఏదైతే మొదటి రోజు బస్ యాత్ర జరిగిందో మొత్తం అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎక్కడ కూడా మంచి రెస్పాన్స్ రాలేదనేసి అయితే ప్రతిపక్షాలు అంటున్నారు. సార్ అటర్ ఫ్లాప్ అయిందా, సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ ఇప్పుడు ఒకటి సార్. ప్రజలు బుద్ధి చెబుతారు వీళ్ళకి. ఎందుకంటే అంత అన్యాయంగా దుర్మార్గం మాట్లాడదట. ప్రజలు కరెక్ట్గా బుద్ధి చెప్పే టైం దగ్గరికి వచ్చింది. బహుశా అసలు ఏప్రిల్ ఎలక్షన్ అయితే బాగుండేది, మీద తీసుకెళ్లారు. కరెక్ట్గా ప్రజలు బుద్ధి చెప్తారు. అటర్ ఫ్లాప్ అంటే జగన్ గారి సభలో అటర్ ఫ్లాప్ ఏంటంటే, అసలు బస్సు యాత్ర అటర్ ఫ్లాప్ ఏంటండి? ఎలా ఉన్నారు అసలు? ఆ రెస్పాన్స్ ఏంటి? ఆ విధంగా చూశారు కదా, టీవీలు చూస్తున్నాం కదా. టీడీపీ పోవడం మీకు తెలియదే ఉందండి. ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టైం దగ్గర పడింది. ఎందుకంటే మంచి రోజులు లేవు. అబద్ధాలు ఆడొచ్చండి. ఎంతవరకు అబద్ధాలండి? అంత దారుణమా? ఈనాడు కానీ జ్యోతి కానీ అంత దారుణంగా అంత అన్యాయంగా మాట్లాడేటట్టు ప్రజలు నమ్ముతారా? అసలు జగన్కి వచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎంత రెస్పాన్స్ ఉంది ప్రజల్లో? మీకేం రెస్పాన్స్ ఉంది? మీరేం మంచి చేశారండి? నాకు అర్థం కావట్లా. చెప్పండి పోనీ ఒక మాట. మీరు మంచి చేస్తే మీకు ప్రజలు ఆదరిస్తారు మిమ్మల్ని. జగన్ గారు మంచి చేశాడు కాబట్టి ప్రజలు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అది గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసి ముద్దులు పెడితే ప్రజలు మోసపోయారు. ఇప్పుడు బస్ యాత్రలు కాదు కదా, ఇంకే యాత్రలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనేసి చెప్తున్న పరిస్థితి. సార్, ప్రజలు ముద్దులు ప్రజలు మొన్నటిదాకా జగన్ గారు పెట్టారు. గతంలో ప్రజలు ముద్దులు పెడతారా, చంద్రబాబు అనుకో టీవీని గుద్దులు గుద్దుతారా? చూద్దాం ఎక్కడికి పోతే. ఇప్పుడు తొందరగా పడద్దు. మనం 2 నెలలు వెయిట్ అనేసి. సరే మీరు ఎందుకు అసలు నాకు అర్థం కావట్లా. 2 నెలలు ఆగండి. ప్రజలు ఆశీర్వదిస్తారా, ఏం చేస్తారో తెలిసిపోద్ది కదా. జగన్కైతే జనాకర్షణ ఉంది, ఓటింగ్ శాతం ఖచ్చితంగా ఉంది. డెఫినెట్గా ఓట్లు వేస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. మీరు ఎందుకు తొందరపడతారు? 4 అన్నప్పుడు 2 నెలలేగా సార్, లేదా 45 డేసే కదా. డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలు మంచి పథకాలు ఇచ్చున్నాడు, ప్రజల్లోకి వెళ్ళాడు. అసలు ఒకటి సార్, అసలు ఎంత క్లియర్గా అండి. ఈ 24 రాష్ట్రాలు ఇండియాలో ఏ సీఎం అని చెప్పాడు సార్? నాకు మంచి జరిగితే ఓటే, మీ కుటుంబంలో మంచి జరిగితే ఓటేయండి, మంచి జరిగితే ఓటేయమన్నాడు, చెడు జరిగితే వద్దని చెప్పాడు. అంతకంటే నిదర్శనం ఎవరండి? ఏ సీఎం చెప్పగలుగుతాడు? చంద్రబాబు చెప్పమానండి. నేను మంచి చేస్తే మీకు ఓటేయమని చంద్రబాబు ఒక మాట చెప్పండి సార్. నేను ఛాలెంజ్ చేస్తాను ఒక కార్యకర్తగా. నేను మంచి చేశాను ఈ రాష్ట్రానికి, 14 ఏళ్ళు సీఎం చేశాను, నాకు ఓటేయండి నేను ఒక మాట అడగమని చంద్రబాబుని అడిగే దమ్ముందా? ఎందుకండి ఈ మాటలన్నీ పిచ్చి మాటలు? చంద్రబాబు చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. అంటే నార్మల్గా ఎలా ఉందంటే, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కూడా ఎక్కడా బయటికి రాలేదు, పరదాల చాటున దాక్కున్నాడు. ఇప్పుడు ఈ పరదాల వీరుడు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నాడు, 5 ఏళ్ళు కనిపించకుండా అనేసి అయితే చెప్తున్నారు. పరదాల వీరుడు కాదండి, ఉదయించే సూర్యుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సార్ ఇవన్నీ? ఇప్పుడు చండాల మాటలన్నీ మాట్లాడుతాం సార్, పద్ధతిగా ఉండదండి. పరదాల వీరుడు ఏంటండి? పరదాలు అసలు అది మాట్లాడడానికి ఒక పద్ధతి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి. పరదాల వీరుడు ఏంటి మాట్లాడటం? ఉదయించే సూర్యుడు లాంటి సూర్యుడిని ఏ శక్తి ఆపగలుగుద్దా? కొన్ని ఆపమని చూద్దాం. 2024 ఆపమనంటే చూద్దాం. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా ఆపే శక్తి మీకుందా? ఆపమనంటే చూద్దాం. రండి పబ్లిక్గా. జనాలు ఎంత ఇదిగా ఉన్నారు సార్. ఊరికే మాట్లాడితే ఎట్టగురుద్దండి, అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమో మేమంతా సిద్ధం అనేసి అయితే చెప్తున్నాడు. చంద్రబాబు కూడా మేము కూడా సిద్ధమే మిమ్మల్ని ఓడించడానికి అనేసి అయితే చంద్రబాబు ఓడిపోవడానికి సిద్ధం అండి, ఓడించడానికి కాదు, ఓడిపోవడానికి సిద్ధం. చంద్రబాబు గారికి తెలుసండి, ఆయన సీఎం అవడానికి కూటమిలో చేరలా. మోడీ గారి కాళ్ళు, అమిత్ షా గారి కాళ్ళు ఎందుకు పట్టినాడు? అయ్యా నన్ను అరెస్ట్ చేసి జైలు వేస్తారు, నేను చాలా తప్పులు చేసి ఉన్నాను, చాలా అన్యాయాలు చేశాను, దుర్మార్గాలు చేసి ఉన్నాను, 24 షేర్లు తెచ్చుకున్నాను, నన్ను లోపల వేయకుండా నన్ను కాపాడండి అయ్యా అని చేయండి. ఆయన సీఎం కావడానికి వెళ్ళలేదండి. అది మోడీ గారికి తెలుసు, ఇలా తెలుసండి. చంద్రబాబు గారు ఏంటి, జైల్లో పోకుండా ఉండటం కోసం పోటీ చేస్తున్నాడు, అది ఆయనకి తెలుసండి. రమ్మనంటే ఇప్పుడు వాళ్ళ సీట్లు రావు సార్, చంద్రబాబు గారి కూటమికి సీట్లు రావు. అదే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు, రాష్ట్రానికి రాజధాని లేదు కానీ గంజాయి రాష్ట్రంగా అయితే మార్చేశాడు అనేసి అయితే చెప్తున్నారు. సార్, గంటా శ్రీనివాస్ గారు మాట్లాడి ఉన్నాడు, ఆ వీడియోలు క్లిప్పింగ్లు ఉన్నాయి. గంజాయి ఎవరు మార్చారు, గంజాయిని అరికెట్టింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత గంజాయి దొరుకుతుందంటే అర్థం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పర్ఫెక్ట్ ఉండబట్టే పట్టుకుంటుంది. గతంలో గంజాయి కేసు ఒకటి నమోదైందా? గంజాయి పండించి అయ్యన్న పాత్రుడు కానీ గంటా శ్రీనివాస్ గారు చెప్పారు కదా, గంజాయి ఎక్కువ వెళ్తే మాకు క్రెడిట్ దక్కింది, చంద్రబాబు కూడా ఒప్పుకుని చెప్పున్నాడు కదా. ఇవన్నీ ఫేక్ మాటలండి, ఫేక్ అవ్వాలి. ఎందుకంటే మాట్లాడితే పద్ధతిగా మాటలు ఉందారమ్మా. నేనేం ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే వైసీపీ గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయండి, సరి చేసుకుంటాం. తప్పొప్పులు ఉంటే, తప్పొప్పులు లేవు సార్, సామాన్యం చెప్తున్నా. 99% కూడా మేము ఆల్రెడీ కూడా ఆయన హామీలను నెరవేర్చున్నాడు. మంచి చేస్తే మంచి అని చెప్పమంటున్నా, అంతేగాని ఎంతసేపు దుష్ప్రచారమా? మాట్లాడితే జగన్ ఎందుకంటే దుష్ప్రచారం? అసలు ఎక్కువ ప్రచారం వీళ్ళే చేస్తున్నాడు. తప్పండి, అలా తప్పు నేను కాదు, ఊరుకు. అది గడప గడపకు ఎమ్మెల్యేలు పాల్గొనేటప్పుడు ఎమ్మెల్యేలని ప్రజలు తరిమి కొట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలు తరిమి కొడతారు అంటున్నారు. సార్, ఏ ఎమ్మెల్యే తరిమి కొట్టారు చెప్పండి, రమ్మని చెప్పండి. 6 నెలల నుంచి 1 నుంచి ఇంటింటి తిరుగుతున్నారే, ఎవరైనా తరిమి కొట్టారా?
చిన్న చిన్న సమస్యలు ఉంటే అడుగుతారు సార్, చెప్తారమ్మా ఇప్పుడు కాదు సార్, తర్వాత సాల్వ్ చేసే విధానం ఉంటుందండి. 175 మంది ఎమ్మెల్యేలు 175 కాన్స్టిట్యున్సీలు 1 డేని తిరుగుతున్నారండి, 1 డేని తిరుగుతున్నారు. వాళ్ళకి గ్రాఫ్ భాగం టికెట్ ఇచ్చాడు, గ్రాఫ్ బాగాలేకపోతే కొన్ని మార్చాడు, అంతే తప్పితే ఎవరు దరి కొట్టారండి, ఎవరు దరి కొట్టారండి? అసలు నీ సభలో జనం వస్తున్నారా? నువ్వు పెట్టి మీటింగ్లు పెట్టు, నువ్వు ఓట్లు వేయించుకో చూద్దాం. నీకు ఇప్పుడు ఒకటిసారి నీకు దిక్కు లేక నువ్వు పొత్తు పెట్టుకున్నావు, మోడీ గారి కాళ్ళు పట్టుకున్నావు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నావు. పవన్ కళ్యాణ్ గారిని కూడా పాపం మోసం చేస్తున్నాడు సార్, చీట్ చేస్తున్నాడు. ఆయన వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి వ్యక్తే, ఆయన మోసం చేస్తున్నాడు. ఈయన 24 సీట్లు ఇచ్చి నువ్వు లాక్కున్నావు. అసలు ఒకటండి, ఆయన మెంటాలిటీ చాలా దుర్మార్గం, చాలా క్రిమినల్ మనిషి, అసలు ఆ పద్ధతి గల మనిషే కాదు. ప్రజల బుద్ధి చెప్తారు సార్, ప్రజలు మామూలుగా బుద్ధి చెప్పరు. ఈ దెబ్బతో 2024తో చంద్రబాబు గారు మైండ్ బ్లాక్ అయిపోయే విధంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అది చంద్రబాబు కూడా అలా అంటుండు, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి అని చెప్తున్నారు సార్. ఆయన చెప్పి చంద్రబాబు గారి మాటలు ఎవరు వింటారు సార్? చంద్రబాబు గారి మాటలు ఎవరు వింటారు? ఆయన చెప్పే కరెక్ట్ అని ఎవరు నమ్ముతారు? ప్రజలను అడగండి. పోనీ మీరు పెట్టండి, సర్వే పెట్టండి, ప్రజలను అడగండి. చంద్రబాబు గారు చెప్పింది ఒకటన్నా చేస్తాడా? చేసి ఉన్నాడా? ఎందుకు నమ్ముతారు సార్ చంద్రబాబుని? ఇప్పుడు నీ దగ్గర బలం ఉంది సార్, బలం ఉంటే నువ్వు పొత్తు ఎందుకు అసలు? వంటగరా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తున్నాడుగా, నువ్వు వంటగరా? రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అని చెప్తున్నా. రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నువ్వు. 3000 కోట్లు దొబ్బావు మోడీ గారి దగ్గర, రాజధాని కట్టావా? రైతులు ప్లాట్లు ఇచ్చావా? రైతులు అన్యాయం చేసింది నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదండి, రైతులు అన్యాయం చేసిన దుర్మార్గుడు నువ్వు. 3000 కోట్లు ఇస్తే నువ్వు రాజధాని ఏం చేసావు? తాత్కాలిక బిల్డింగ్లు కట్టి స్క్వేర్ ఫీట్కి ఎంత ఇచ్చావండి? 6000 7,000 ఇచ్చి కట్టించావు. ఎంత అవుతుంది స్క్వేర్ ఫీట్కి? అసలు చంద్రబాబు చేసిన దుర్మార్గాలు అన్నీ కాదండి, వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ, కోర్టులు మేనేజ్ చేసుకుంటూ చాలా దుర్మార్గం ప్రవర్తించాడు సార్. రమ్మంటే నేను చెప్తా, రమ్మానండి. రైతులు కనీసం 5 ఏళ్ళు నువ్వు పరిపాలించి ప్లాట్లు ఇచ్చావా? ఇవ్వలేదుగా. 55,000 ఎకరాలు తీసుకున్నావు కదా, మరి ఏది నీ సత్తా? ఏది నీ తడాక? ఏది? నేను మాట్లాడితే బిల్ గేట్స్ తీసుకొచ్చా, లేకపోతే అమెరికన్ చేసా అంటావు కదా, ఏది నీ సత్తా? ఏది చెప్తే కాదండి, పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా చెప్పుకోవాలి. ఊరికి మాటలు చెప్తే ఎక్కడికి వెళ్తే ఆ దేశం చేస్తే ఈ దేశం చేస్తే మాట్లాడకూడదు కదా. కుప్ప నుంచి అంట ఈయన కూరగాయలు సప్లై చేస్తాడు, విమానం సప్లై చేస్తాడు. ఎందుకండి ఈ మాట? కుప్పలు గెలమని చూద్దాం, ఈయన గెలమని చూద్దాం.